ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానిద్దాం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆమేన్. ఉపదేశాన్ని సావధానంగా అంటే జాగ్రత్తగా విని మేలు పొందుకోండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యెహోవాను నమ్ముకునేవారు ధన్యులవుతారు అని కూడా పదే పదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అదేవిధంగా చూస్తే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం కూడా ఇలా సెలవిస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. దేవాది దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీవు ధన్యుడిగా అవుతావు, నేను కూడా ధన్యురాలుగా అవుతాను. మరి దేవాది దేవుని వాక్యములు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి రుచి కలిగినవిగా ఉంటవి. మంచి భోజనాన్ని మనము భోజనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత రుచిని ఆస్వాదిస్తున్నామో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా అంతకన్నా గొప్ప రుచిని ఆస్వాదిస్తాం. మన హృదయానికి నెమ్మది, మన హృదయానికి సమాధానము, శాంతి కలిగి ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలని, మరి మెలకువ కలిగి వినాలని, మరి ఆయన మాటలు మనం విన్నప్పుడు మనకు మేలు జరుగుతుందని పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు రాయబడి ఉన్నది. మన పిల్లలకు మనం ఏవైనా విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వారిని జాగ్రత్తగా వినమని గద్దిస్తూ ఉంటాం. నువ్వు మేలు పొందుతావురా అని కూడా చెప్తూ ఉంటాం. మరి దేవుని యొక్క మాటలు అంతకన్నా శ్రేష్టమైనవి కదా. మన తండ్రి అయిన దేవుడు ఆయన చేస్తున్న ఉపదేశాన్ని మనం వినినప్పుడు మన జీవితాంతము మనకు మేలు జరుగుతుందని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయనా, నీ ఉపదేశమునకు చెవియొగ్గేవారిగా ఉండాలి అయా, నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి, నిన్ను రుచి చూచి తెలుసుకునేవారిగా మేమందరమే ఉండాలని వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.